ఐ నోబడి మూవీ రివ్యూ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ మూవీ బేసిక్ గా మలయాళం మూవీ, తెలుగులో డబ్ చేశారు. అండ్ మూవీ అయితే నాకు నచ్చింది. అండ్ ఇంకా స్టోరీలోకి వెళ్తే, రాజీవ్ అనే క్యారెక్టర్ లైక్ హీరో పృథ్వీరాజ్ గారు ప్లే చేశారు. అండ్ ఆయనకు వైఫ్ ఉంటుంది, పార్వతి గారు ప్లే చేశారు. అండ్ ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి పిల్లలు. సో ఇది కంప్లీట్లీ ఫ్యామిలీ. సో ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక రోజు రాజీవ్ బ్యాంక్ వెళ్తాడు. అండ్ అదే టైం కి అన్ఎక్స్పెక్టెడ్ గా దొంగలు కూడా వస్తారు. వచ్చి బ్యాంక్ లో ఉన్న వాల్యూ 17 crores ఒక వాల్యూ అయిన గోల్డ్ అండ్ క్యాష్ ని రాబరీ చేస్తారు. అండ్ వెళ్తూ వెళ్తూ రాజీవ్ ని కూడా కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి దారి మధ్యలో హైవేలో వదిలేస్తారు. రాబరీ చేసిన క్రిమినల్స్ స్పాట్ లో చనిపోతారు. సో పోలీసులు కేసు ఫైల్ చేస్తారు అండ్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ 17 crores యొక్క క్యాష్ అండ్ గోల్డ్ పోలీసులు ఎంత ట్రై చేసినా దొరకదు. సో ఈ కేసులో రాజీవ్ ఒక విక్టిమ్. బట్ సొసైటీ నెమ్మదిగా రాజీవ్ ని కల్ప్రిట్ లా చూస్తూ ఉంటుంది, అలా ట్రీట్ చేస్తూ ఉంటుంది. అలా ట్రీట్ చేయడం వల్ల రాజీవ్ కి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. తన లైఫ్ చేంజ్ అయిపోతుంది. అండ్ తన వల్ల తన ఫ్యామిలీ మొత్తం చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటుంది. అండ్ మరి ఫైనల్ గా రాజీవ్ కల్ప్రిట్ అయ్యాడా లేకపోతే విక్టిమ్ అయ్యాడా, 17 crores వాల్యూ అయిన క్యాష్ అండ్ గోల్డ్ దొరికిందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మూవీ అయితే చూడాల్సిందే. అండ్ ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్ మెసేజెస్ చాలా ఉన్నాయి. సో ఒక పర్సన్ ని సొసైటీ అంతా నువ్వు విక్టిమ్ కాదు కల్ప్రిట్ అంటే ఎంత ఘోరంగా ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఈ మూవీలో ఉంటాయి. మెయిన్ గా చెప్పుకోవాలనుకుంటే మూవీ అంతా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. అంతా రియల్ లైవ్ లొకేషన్స్ లో తీసిన మూవీ. అండ్ ఈ మూవీకి నెక్స్ట్ మెయిన్ హైలైట్ ఏంటంటే పృథ్వీరాజ్ గారు పెర్ఫార్మెన్స్. నిజంగా మీకు స్టార్టింగ్ ఫస్ట్ సీన్ నుంచి కూడా రాజీవ్ అనే క్యారెక్టర్ లోకే డీప్ డైవ్ అయిపోతారు. మనం కూడా ఆటోమేటిక్ గా ఒక కామన్ మ్యాన్ లాగే ట్రీట్ చేస్తాము. అండ్ ఆయన వైఫ్ గా పార్వతి గారు కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్. నిజంగా ఒక కపుల్ సొసైటీ వల్ల ఎలాంటివి ఫేస్ చేస్తారు, సో ఆ టైంలో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది క్లియర్ కట్ గా వర్కౌట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇద్దరు ఉన్న చిన్నపిల్లలు కూడా బాగా యాక్ట్ చేశారు మూవీలో. విలన్స్ ఇలా చాలా మంది ఉన్నారు, రాబరీ చేసిన వాళ్ళు చాలా మంది క్యాస్ట్ ఉంది. సో వాళ్ళకి తగ్గ రోల్స్ బాగానే పెర్ఫార్మ్ చేశారు. మెయిన్ గా చెప్పుకోవాలనుకుంటే ఈ మూవీకి మెయిన్ హైలైట్ స్క్రీన్ ప్లే అని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది మూవీకి. లైక్ సెకండ్ హాఫ్ లో బస్ చేజ్ ఒకటి, అట్లాగే లిఫ్ట్ లో ఫైట్ ఒకటి, ఇలాంటివి కొన్ని బ్లాక్స్ ఉంటాయి, చాలా ఎక్సలెంట్ గా డెలివరీ చేశారని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. జేక్స్ విజయ్, మనకి సరిపద శనివారం ఇవన్నీ ప్లే చేసిన ఆయన చాలా బాగా చేశారు. చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ దీనిలో కొన్ని సాంగ్స్ ఉంటాయి, 2-3 సాంగ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అవి 2 songs హిందీలోనే ఉంటాయి, మొత్తం లిరిక్స్ అంతా జస్ట్ అట్లా బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతూ ఉంటాయి అంతే. అండ్ ఇంకా డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అండ్ ఇంకా నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ మీడియం పాప్కార్న్. పారామీటర్స్ పైన చూడొచ్చు. మరిన్ని మూవీ రివ్యూస్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు సూన్, బై, థ్యాంక్ యూ.